అనంతపురం శివార్లోని రాప్తాడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. దాదాపు 600 బాక్సుల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ మద్యం బాటిల్స్ విలువ 65 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గోవా నుండి అక్రమంగా మద్యం బాటిల్స్ తీసుకువచ్చి మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని గుర్తించారు అధికారులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ మద్యం నిల్వ వెనుక వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఇందులో అధికార పార్టీ నేతల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. భద్రపరిచిన మద్యం తోట కుమార్ అనే వ్యక్తికి సంబంధించిందిగా పోలీసులు గుర్తించారు. రాప్తాడు మండలం రాప్తాడు విలేజ్ గ్రామానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక పొలంలో ల్యాండ్లో పాడుబడిన చిన్న రేకుల షెడ్లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారి మునిస్వామి గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది మొత్తం అంటే మనకు దాదాపు 2 రోజుల నుంచి అక్కడ సస్పీషియస్గా కొంచెం అనుమానాలు ఇదైంది. మనకు దాదాపు 474 మద్యం బాక్సులు అంటే కార్టూన్ బాక్సులు ట్రేస్ అవుట్ అయినది. ఒక చిన్న గోడౌన్ మాదిరి అయితే రేకుల షెడ్డు ట్రేస్ అవుట్ అయినా అది మొత్తం వెరిఫై చేస్తే అది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ 180 ml బాటిల్ మొత్తము అది గోవా నుంచి తీసుకొని వస్తే అక్కడ డంప్ చేసి ఇది చేసినారని చెప్పి సమాచారం. దానికి సంబంధించిన ఒక 4 వ్యక్తులను కూడా మనం చేయడం మీద అరెస్ట్ చేయడం. అబూ సలీం, దస్తగిరి హుస్సేన్, కిషోర్, ఆనంద్, చంద్రశేఖర్ అనే వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకున్నాము. తర్వాత దీనికి మెయిన్ కిన్పిన్ అనే వ్యక్తి అని ఈ శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి కిన్పిన్ అని మా ఈ విచారణలో తేలింది.